నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ బటర్ తీసుకున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో సగం ఆనియన్ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెము వేగాలన్నమాట బటర్లో, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బటర్లో ఆనియన్స్ ఫ్రై చేయటం వల్ల. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇది కాబూలీ శనగలు నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. పొద్దున దాంట్లో వాటర్ చేంజ్ చేసుకొని లైట్గా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ నేను సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి పెట్టుకున్నాను. అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర చోలే మసాలా లేకపోతే కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి రెండు పావు టీ స్పూన్ తీసుకొని కలిపేసి ఇందులో వేసుకోవచ్చు. అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ కారం, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ నేను కుక్ చేసేప్పుడు శనగల్లో సాల్ట్ వేసానండి. ఇప్పుడు జస్ట్ నేను కారం యాడ్ చేశాను కదా, దానికి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకొని నైట్ అంతా నానబెట్టాం కదండి, ఊరికనే మెత్తగా అయిపోతాయి. ఇలా దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఇది మనకి ఒక కొద్దిగా పేస్ట్ లాగా తయారైపోయింది అనమాట. ఇప్పుడు పైనుంచి కొంచెం పచ్చి ఉల్లిపాయలు మళ్ళీ అలానే వేస్తున్నాను. వేసేసి కలుపుకొని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం శాండ్విచ్లో పెట్టుకోవడానికి కొంచెం దగ్గరగా ఉండాలి కదా, విడిపోకుండా. అందుకోసం 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి జస్ట్ 2 నిమిషాలు కుక్ చేస్తున్నాను అంతే. మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం ఈ మిక్స్చర్ని ఇంకా శాండ్విచ్లో పెట్టుకోవటమే. అది ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బ్రెడ్ తీసుకున్నాను. అదే హాఫ్ టీ స్పూన్ కూడా 2 బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేస్తున్నాను. మనం ఏదైతే ప్రిపేర్ చేసామో చనా మసాలా, దాన్ని ఇలా దీని మీద సెట్ చేసుకోవాలి. ఇలా కర్రీ సెట్ చేసుకున్న తర్వాత జస్ట్ టమాటో స్లైసెస్ పెడుతున్నాను నేను. ఇది ఆప్షనల్, మనకి కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ మనం చేసిన చనా మసాలాతో కూడా తినొచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని ఇంకొక బ్రెడ్ తీసుకుంటున్నాను నేను. బ్రెడ్ తోటి పైన క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్లో చేసుకోవచ్చు, లేదు అంటే పెనం మీద కొద్దిగా బటర్ అప్లై చేసి 2 సైడ్స్ పెనం మీద కూడా కాల్చుకోవచ్చు అనమాట. ఇలా శాండ్విచ్ మేకర్లో సెట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి శాండ్విచ్ కుక్ చేసుకోవాలి. శాండ్విచ్ రెడీ అయిపోయింది. మన శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకోవటమే ఇంకా.